రాష్ట్రంలో డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెల 15 నుంచి తెలుగుదేశం నేతలు జనచైతన్య యాత్రల్లో నెల రోజులు ప్రజల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా అనంతపురంలో యూనిట్ ఏర్పాటుకు మొగ్గు చూపుతోందని, దీని ద్వారా 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావొచ్చని వెల్లడించారు. చనిపోయిన 61,000 మంది పేరిట పింఛన్ల పంపిణీ జరుగుతోందని, ఎమ్మెల్యేలు జన్మభూమి కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. గృహ నిర్మాణంపై పార్టీ శిక్షణా తరగతుల్లో వాడివేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో చనిపోయిన 61,000 మంది పేరిట పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రజా సాధికార సర్వేలో తేలిందని రెండో రోజు పార్టీ శిక్షణా తరగతుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఒక్కో గ్రామంలో 5-6 పేర్లతో వీటిని మింగేస్తున్నారని, ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జుల్ని నిలదీశారు. యంత్రాల్లో వేలిముద్రలు పడని పింఛనుదారులు సంతకం చేసి పింఛన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తే దాన్ని కూడా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీ సభ్యులు పింఛన్ను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని చెప్పినా వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం చేసుకున్న వారికి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిని త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కొందరు ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్రంలో డ్రోన్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దాదాపు 6,000 మందికి ఉపాధి లభించేలా అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ రానుందని చంద్రబాబు అన్నారు. ఈ పరిశ్రమకు అమ్మవారి పల్లె వద్ద 530 ఎకరాలు అడుగుతున్నారని వివరించారు. ప్రభుత్వ విధానాలపై సలహాలిచ్చేందుకు పార్టీ పరంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ సలహా కమిటీ సూచనల్ని వీలైనంత వరకు పాటిస్తామన్నారు. ఎటువంటి సమస్యలనైనా తన దృష్టికి తీసుకురావాలని, న్యాయమైన సమస్యల్ని పరిష్కరించకుంటే తనను అడగాలని నేతలకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఈ వర్క్షాప్లో పరిష్కారం కనిపెట్టామన్నారు. 1-2 రోజుల్లో పౌర సరఫరాల శాఖలో సాంకేతిక సమస్యల్ని అధిగమిస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ఎలా సాధించాలో చంద్రబాబు నేతలకు వివరించారు. అనంతపూర్లో రెయిన్ ఫాల్ లేదు, బ్యాక్వర్డ్నెస్ ఉంది. బట్ అనంతపూర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ నేషనల్ హైవే కానీ యాక్సెస్ ఉండే ప్లేస్. అదే మరి కర్నూలులో మినరల్ వెల్త్ ఉంది, అదే మరి బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకున్నప్పుడు జిల్లాల వారీగా ఒక కన్సల్టెన్సీ పెట్టుకొని అవసరమైతే ఇలాంటి జిల్లాలు కానీ మండలాలకు కానీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫోకస్ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. శిక్షణా తరగతుల్లో ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు. రాష్ట్ర వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉంటే కేంద్రం నిధులివ్వడంలో నిర్లక్ష్యం చేయదా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ పక్క రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేంత వరకు చేయూతనివ్వమని కేంద్రాన్ని కోరుతున్నామని, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువ కాబట్టి ఇబ్బందేమీ ఉండదని బాబు జవాబిచ్చారు. నేటితో తెదేపా 3 రోజుల శిక్షణా తరగతులు ముగియనున్నాయి.